సర్వేషాం స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. 7వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. అధ్యాయం మొదలుపెట్టే ముందు మీరు ఈ మంత్రాలను ఖచ్చితంగా చదవండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. హిందూధర్మం సమాజం చ పవిత్రాం సంస్కృతిం తథా సంరక్ష్య నను కుర్యామ విశ్వం శాంతి సమన్వితం. అయితే మనం ఈ అధ్యాయంలో సంస్కృతంలో క్రియాపదాల గురించి నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్. మీరు ఎప్పుడైనా తెలుగులో ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష గురించి విన్నారా? తానుత్తమ, ఎదురు, మధ్యమ, ఎక్కడో ప్రథమ. తానుత్తమ, ఎదురు, మధ్యమ, ఎక్కడో ప్రథమ. తానుత్తమ అంటే నేను, నా, అహం, మమ. ఎదురు, మధ్యమ అంటే నువ్వు, త్వం. ఎక్కడో ప్రథమ అంటే అతడు, ఆమె, నళిని, రాముడు, ఆమె, ఈమె, అది, ఇది, ఇవన్నీ వస్తాయన్నమాట. ఏషః, ఏషా, సా, సహ, తత్, ఏతత్. ఇవి కాకుండా సంస్కృతంలో భవాన్, భవతి, ఈ రెండు సర్వనామాలు కూడా ప్రథమ పురుష కిందే వస్తాయి. సంస్కృతంలో త్వం, నువ్వు అంటే సంస్కృతంలో త్వం అని అర్థం అనమాట. ఒకరిని మర్యాదపూర్వకంగా నువ్వు అని పిలవాలంటే భవాన్, భవతి అని పిలుస్తాం. భవాన్ పుంలింగానికి, భవతి స్త్రీలింగానికి. ఇది ఒక ఎక్సెప్షన్ అనుకోండి సంస్కృతంలో. భవాన్, భవతి కూడా ప్రథమ పురుష కిందే వస్తుంది. కాబట్టి క్రియాపదాలు ప్రథమ పురుషకి ఏదైతే వాడతామో భవాన్, భవతి కూడా అవే క్రియాపదాలు వాడతామన్నమాట. గచ్చతి అంటే వెళ్తున్నది. యువతి గచ్చతి, సా గచ్చతి ఆమె వెళ్తున్నది. ఏషా గచ్చతి ఈమె వెళ్తున్నది. భవతి గచ్చతి మీరు వెళ్తున్నారు. నళిని గచ్చతి సైనికా గచ్చతి. సింహీ గచ్చతి గజా గచ్చతి. రజికా గచ్చతి. బాలకః గచ్చతి వెళ్తున్నాడు. ఇక్కడ గచ్చతి అంటే వెళ్తున్నాడు అని అర్థం వస్తుంది. బాలకః గచ్చతి. సహ గచ్చతి అతడు వెళ్తున్నాడు. ఏషః గచ్చతి ఈమె వెళ్తున్నది. క్షమించాలి, ఇతడు వెళ్తున్నాడు. ఏషః గచ్చతి ఇతడు వెళ్తున్నాడు. భవాన్ గచ్చతి మీరు వెళ్తున్నారు. గణేశః గచ్చతి సైనికః గచ్చతి. సింహః గచ్చతి గజః గచ్చతి. రజకః గచ్చతి. ఇక్కడ పుంలింగానికి కూడా మనం గచ్చతి అనే ఉపయోగించాము. ఇంతకుముందు స్త్రీలింగానికి కూడా గచ్చతి అనే ఉపయోగించాము. ఇక్కడ పుంలింగానికి కూడా గచ్చతి అనే ఉపయోగించాము. లోకయానం గచ్చతి. లోకయానం ఏంటి? నపుంసకలింగం. లోకయానం గచ్చతి ఇక్కడ కూడా గచ్చతి అనే ఉపయోగిస్తున్నాము. తత్ గచ్చతి అది వెళ్తుంది, వెళ్తున్నది. ఏతద్ గచ్చతి ఇది వెళ్తున్నది. విమానం గచ్చతి విమానం వెళ్తున్నది. రేల్యానం గచ్చతి. మిత్రం గచ్చతి కలత్రం గచ్చతి. ఇక్కడ మీరు గమనించారు అంటే సహ గచ్చతి, సా గచ్చతి అని ఉపయోగించామన్నమాట. సహ గచ్చతి, సా గచ్చతి,
తత్ గచ్చతి. అన్ని లింగాలలోనూ గచ్చతి ఒకే క్రియాపదం, ఒకే రకంగా వాడాము. కానీ ఇది తెలుగులో అయితే ఎలా వాడతాము? అతడు వెళ్తున్నాడు, ఆమె వెళ్తున్నది, అది వెళ్తున్నది అని ఉపయోగిస్తాము. పుంలింగానికి స్త్రీలింగానికి మధ్య తేడా వచ్చేస్తుంది తెలుగులో అయితే. ఇదే ఇక్కడ అదేంటి సంస్కృతంలో క్రియాపద వాడుకకి తెలుగులో క్రియాపద వాడుకకి ఇక్కడే తేడా వస్తుందన్నమాట. ఒక ప్రథమ పురుషలో ఏకవచనం, ఇప్పుడు ఏకవచన క్రియాపదాల నుంచి మనం మొదలు పెడుతున్నాం అనమాట క్రియాపదాలు నేర్చుకోవటం. ప్రథమ పురుషలో ఈ ఏకవచనంలో ఒక గచ్చతి వెళ్తున్నాడు, గచ్చతి వెళ్తున్నాడు, వెళ్తున్నది అనే క్రియాపదం, ఇదొక్క క్రియాపదం తీసుకుంటే సహ గచ్చతి, సా గచ్చతి, తత్ గచ్చతి, భవాన్ గచ్చతి, భవతి గచ్చతి అని వస్తుంది. దీని తెలుగు ట్రాన్స్లేషన్ చూడండి. ఆమె వెళ్తున్నది, అతడు వెళ్తున్నాడు, అది వెళ్తున్నది, మీరు వెళ్తున్నారు, ఇలా వస్తుందన్నమాట. ఈ తేడా మీరు గమనించండి. ఇక్కడే కొంచెం క్రియాపదాలు కొంచెం తేలిక అవుతాయి. మరి సంస్కృతంలో ఎక్కడ క్రియాపదాలలో తేడా వస్తుంది అంటే వాడే వచనంలో తేడా వస్తుంది. ఇంకా మీరు ఎవరి వైపు చూపి మాట్లాడుతున్నారు, ఎవరి వైపు చూసి క్రియాపదం ఉపయోగిస్తున్నారు. ప్రథమ పురుష కాబట్టి గచ్చతి అని వస్తుంది. అదే త్వం అని ఉపయోగించాము, నువ్వు అని ఉపయోగించాము అనుకో, త్వం గచ్చసి అని వస్తుంది. ఇప్పుడు దాని గురించి పెద్దగా తెలుసుకోక్కర్లేదు, ఫర్ నాలెడ్జ్ పర్పస్ నేను చెప్తున్నాను. ఇక్కడైతే మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే సహ గచ్చతి, సా గచ్చతి, ఏషః గచ్చతి, ఏషా గచ్చతి, భవాన్ గచ్చతి, భవతి గచ్చతి, తత్ గచ్చతి, విమానం గచ్చతి, నళిని గచ్చతి, రమా గచ్చతి. ఈ ప్రథమ పురుష ఏకవచనం అన్నిటికీ ఒకే రకంగా ఒకే విధమైన క్రియాపదం ఉపయోగిస్తారు. ఇది మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సరే, గచ్చతి ఒక క్రియాపదం చూసాం కదా. ఇంకా వేరే క్రియాపదాలు చూద్దాం. గచ్చతి, ఆగచ్చతి, వెళ్తున్నది, వస్తున్నాడు. ఖాదతి, పిబతి, ఖాదతి, పిబతి, తినటం, తాగటం. తినటం, ఆ యాక్ట్ని తింటున్నది, ఖాదతి, తాగుతున్నది, పిబతి, ఖాదతి, పిబతి, పఠతి, లిఖతి. ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ యాక్ట్, ఆ క్రియ ఏం జరుగుతుందో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. ఖాదతి, పిబతి, పఠతి, లిఖతి, ఉత్తిష్టతి, ఉపవిశతి. ఉత్తిష్టతి లేవటం, లేస్తున్నాడు. ఉపవిశతి కూర్చుంటున్నాడు. నయతి తీసుకువెళ్తున్నది. ఆనయతి తీసుకువస్తున్నాడు. స్థాపయతి, దదాతి, క్రీడతి, దంతధావనం కరోతి, బ్రష్ చేయటం, బ్రష్ చేస్తున్నది. ఈ యాక్ట్ని, ఈ క్రియని దంతధావనం కరోతి అంటాము. రామః దంతధావనం కరోతి, రాముడు బ్రష్ చేస్తున్నాడు. సీత బ్రష్ చేస్తుంది. సీతా దంతధావనం కరోతి. రామః దంతధావనం కరోతి, సీతా దంతధావనం కరోతి. ఇలా వస్తుందన్నమాట. మీరు ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇక్కడ సర్వనామాలు ఉన్నాయి ఇటువైపు, మధ్యలో మాత్రము క్రియాపదాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ స్త్రీలింగ సర్వనామాలు, ఇక్కడ నపుంసకలింగ సర్వనామాలు, ఇక్కడ పుంలింగ సర్వనామాలు. ఇక్కడ పుంలింగ నామం ఉంది. ఇక్కడ ఇది స్త్రీలింగ నామం, ఇది నపుంసకలింగ నామం, నామవాచకం. అయితే మనం ఇక్కడ
ఒక స్త్రీలింగ సర్వనామం తీసుకుందాం, సా. ఒక పుంలింగ సర్వనామం తీసుకుందాము, ఏషః. ఒక నపుంసకలింగ సర్వనామం తీసుకుందాము, తత్. ఒక క్రియాపదం తీసుకుందాం. క్రియాపదం పిబతి తీసుకుందాం. పిబతి అంటే తాగటం. చాలా సింపుల్. పిబతి తాగటం. సా పిబతి. సా పిబతి ఆమె తాగుతున్నది. ఏషః పిబతి ఇతడు తాగుతున్నాడు. తత్ పిబతి అది తాగుతున్నది. ఇంకోసారి చేద్దామా? ఈసారి మనము ధావతి తీసుకుందాం. ధావతి అంటే పరిగెత్తటం అన్నమాట. ధావతి. ఈసారి భవతి తీసుకుందాం. ఇక్కడ భవతి, ఇక్కడ భవతి తీసుకుందాము. ఇక్కడ రమేషః తీసుకుందాము. ఇక్కడ మిత్రం తీసుకుందామా? మిత్రం. భవతి ధావతి మీరు పరిగెత్తుతున్నారు. రమేషః ధావతి రమేష్ పరిగెత్తుతున్నాడు. మిత్రం ధావతి మిత్రుడు పరిగెత్తుతున్నాడు. ఇలా అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ మీకు అన్ని లింగాలలోనూ క్రియాపదాలు ఒకే విధంగా ఉంటాయి. అది ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ డబ్బాలో ఒక సర్వనామం తీసుకోండి. స్త్రీలింగం వైపు నుంచి ఒక సర్వనామం తీసుకోండి. నపుంసకలింగ వైపు నుంచి ఒక సర్వనామం తీసుకోండి. పుంలింగం వైపు నుంచి ఒక సర్వనామం తీసుకోండి. ఇక్కడ మధ్యలో ఇచ్చిన క్రియాపదాల నుంచి ఒక క్రియాపదం తీసుకోండి. క్రియాపదం తీసుకొని పక్కన పుస్తకం తెరిచి ఈ సెంటెన్సెస్, ఈ వాక్యాలను రాయండి. సా నయతి, సహ నయతి, తత్ నయతి. ఈ సెంటెన్సెస్ రాస్తే మీకు అలవాటైపోతుంది. క్రియాపదాలను ఉపయోగించి మాట్లాడటం అలవాటైపోతుంది అన్నమాట. బాలిక కిం కరోతి, బాలిక ఖాదతి. బాలిక కిం కరోతి ఏం చేస్తుంది. కిం ఏం చేస్తుంది. కరోతి చేస్తుంది. బాలిక కిం కరోతి బాలిక ఖాదతి. బాలిక కిం కరోతి బాలిక హసతి. బాలిక కిం కరోతి బాలిక లిఖతి. బాలిక తరతి స్విమ్మింగ్ చేస్తుంది. బాలిక తరతి. బాలకః కిం కరోతి బాలకः పిబతి. బాలకः కిం కరోతి బాలకः క్రీడతి. బాలకः కిం కరోతి బాలకः ఉత్తిష్టతి. బాలకः పఠతి. ఇలా కొన్ని చిన్న ఉదాహరణలు అన్నమాట. క్రియాపదాలను ఉపయోగించి ఒక చిన్న చిన్న వాక్యాలు అన్నమాట ఇవన్నీ. భవాన్ కిం కరోతి మీరేం చేస్తున్నారు. అహం ఉత్తిష్టామి. ఇక్కడ గమనించండి, ఉత్తిష్టతి అని చెప్పట్లేదు, ఉత్తిష్టామి అని చెప్తున్నాను. భవాన్ కిం కరోతి మీరేం చేస్తున్నారు. నేను లేస్తున్నాను. అహం ఉత్తిష్టామి. భవాన్ కిం కరోతి అహం ఉపవిశామి. నేను కూర్చుంటున్నాను. మీరేం చేస్తున్నారు. నేను కూర్చుంటున్నాను. భవతి కిం కరోతి మీరేం చేస్తున్నారు. భవతి స్త్రీలింగం. భవతి కిం కరోతి అహం క్రీడామి. భవతి కిం కరోతి అహం దంతధావనం కరోమి. నేను బ్రష్ చేస్తున్నాను. భవాన్ కిం కరోతి అహం నమామి. భవాన్ కిం కరోతి అహం పశ్యామి. నేను చూస్తున్నాను. భవతి కిం కరోతి అహం స్థాపయామి.
నేను పెడుతున్నాను. భవాన్ కిం కరోతి? అహం దదామి, నేను ఇస్తున్నాను. స్థాపయామి అంటే స్థాపయామి, స్థాపయతి. స్థాపయతి అంటే పెడుతున్నాను, పెడుతున్నది, పెడుతున్నాడు. స్థాపయామి అంటే పెడుతున్నాను. పెట్టటం అనే యాక్ట్ని స్థాపయామి అంటామన్నమాట. ఈ అహం శాటికాం స్థాపయామి. అహం శాటికాం స్థాపయామి. శాటిక అంటే చీర. నేను శారీ పెట్టుకుంటున్నాను. అహం శాటికాం స్థాపయామి. అహం ధనం దదామి, నేను ధనాన్ని ఇస్తున్నాను. అహం దదామి, దదామి అనే యాక్ట్ని, ఇస్తున్నాను అనే యాక్ట్ని దదామి అంటామన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, అహం దదామి, సహ దదాతి అని వస్తుంది. ఇక్కడ తేడా వస్తుంది అన్నమాట. మీరు ఎవరి వైపు చూపించి క్రియాపదం ఉపయోగిస్తున్నారు, అప్పుడు తేడా వస్తుంది క్రియాపదంలో. ఇంతకుముందు మనమంతా సహసా, నళిని, రమేష, ఏష, భవతి, భవాన్, వీటన్నిటిలోనూ ఇవన్నీ ప్రథమ పురుష కింద కాబట్టి కరోతి, స్థాపయతి, దదాతి, ఖాదతి, పిబతి అని వస్తుంది. ఉత్తమ పురుష అహం వచ్చేసరికి అహం స్థాపయామి, అహం దదామి, అహం పిబామి, అహం క్రీడామి, అహం లిఖామి, అహం పఠామి అని ఇలా వస్తుందన్నమాట. అహం పూజ్యామి, భవాన్ కిం కరోతి? అహం పూజ్యామి. భవతి కిం కరోతి? అహం గచ్ఛామి. భవతి కిం కరోతి? అహం ఖాదామి, నేను తింటున్నాను. భవతి కిం కరోతి? అహం హసామి, నేను నవ్వుతున్నాను. భవతి కిం కరోతి? అహం తరామి, నేను స్విమ్మింగ్ చేస్తున్నాను. భవతి కిం కరోతి? అహం లిఖామి, నేను రాస్తున్నాను. భవాన్ కిం కరోతి? నేను చదువుతున్నాను. అహం పఠామి. అహం ఉత్తిష్టామి, నేను లేస్తున్నాను. భవాన్ కిం కరోతి? అహం క్రీడామి, నేను ఆడుకుంటున్నాను. భవాన్ కిం కరోతి? అహం పిబామి, నేను తాగుతున్నాను. ఈ స్లైడ్కి మధ్య ఇంకా మన ప్రీవియస్ స్లైడ్ ఎక్కడుంది? ఈ స్లైడ్కి మధ్య డిఫరెన్స్ చూడండి. బాలికా కిం కరోతి? బాలికా ఖాదతి. భవతి కిం కరోతి? అహం ఖాదామి. మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట ఈ డిఫరెన్స్ని. ఉత్తమ పురుష, మధ్యమ పురుషకి, ఉత్తమ పురుష, ప్రథమ పురుషకి మధ్య క్రియాపదాలు వాడే డిఫరెన్స్ని నేర్చుకోవచ్చు అనమాట. బాలకః పఠతి, అహం పఠామి. సా నయతి, అహం నయామి. నయతి అంటే తీసుకువెళ్ళటం, తీసుకువెళ్తున్నాను అని చెప్పడానికి నయామి. తీసుకువెళ్తున్నది, తీసుకువెళ్తున్నాడు అని చెప్పడానికి నయతి. తత్ ధావతి, అది పరిగెడుతున్నది. అహం ధావామి, నేను పరిగెత్తుతున్నాను. సైనికః యుద్ధం కరోతి, సైనికుడు యుద్ధం చేస్తున్నాడు. అహం యుద్ధం కరోమి, నేను యుద్ధం చేస్తున్నాను. ఏషా ఆహ్వయతి, ఈమె పిలుస్తున్నది. అహం ఆహ్వయామి, నేను పిలుస్తున్నాను. ఇక్కడ ఇదే లాస్ట్ స్లైడ్. తర్వాత ఎక్సర్సైజ్ ఉంది, ఎక్సర్సైజ్కి వెళ్దాము.
భవాన్ భవతి కిం కిం కరోతి 8 క్రియాపదాలను ఉపయోగించి పై ప్రశ్నకు సమాధానం రాయండి. మీరు ఏమేం చేస్తున్నారు? మీరు ఏమేం చేస్తున్నారు అంటే సమాధానం ఏమొస్తుంది? నేను ఫలానా చేస్తున్నా అని వస్తుంది. కాబట్టి మీ ఆన్సర్స్ ఆల్మోస్ట్ ఎలా ఉంటాయి? మీ ఆన్సర్స్ ఇలా ఉంటాయన్నమాట. అహం ఇలా ఈ ఫార్మాట్లో ఉంటాయన్నమాట. సో మీ ఎక్సర్సైజ్ ఇదన్నమాట. ఈ 8 రకాల క్రియాపదాలను ఉపయోగించి మీరు ఈ ప్రశ్నకు సమాధానం రాయాలి. ఇక్కడ ప్రాక్టికల్స్ కూడా చేయొచ్చు. గిట్హబ్ పార్ట్ 7లో ఉన్న క్రియాపదాలను అభినయం ద్వారా నేర్చుకోండి. ఈ లింక్ వెళ్దాం. ఇక్కడ 40 క్రియాపదాలను నేను రాశాను అనమాట. 40 క్రియాపదాలను వాటి అర్థం ఏంటి అని కూడా నేను ఇక్కడ రాశాను. ఏకవచన వర్తమాన కాలం, ఏకవచనంలోనూ వర్తమాన కాలంలోనూ ఈ క్రియాపదాలన్నీ ఉన్నాయి. ప్రథమ పురుషకైతే ఇలా వస్తాయి, ఉత్తమ పురుషకైతే ఇలా ఉంటాయి. ప్రథమ పురుషకైతే గచ్చతి, ఉత్తమ పురుషకైతే గచ్చామి. గచ్చతి, ఆగచ్చతి, పఠతి, క్రీడతి ఇలా ఉంటాయి ప్రథమ పురుషకి. ఉత్తమ పురుషకి గచ్చామి, ఆగచ్చామి, పఠామి, క్రీడామి ఇలా ఉంటాయి. ఇక్కడ కింద ఉదాహరణలు కూడా రాశానన్నమాట. అవే పైన ఉన్న క్రియాపదాలను ఉపయోగించే ఉదాహరణలు కూడా రాశాను. ఇటువైపు ప్రథమ పురుష, ఇటువైపు ఉత్తమ పురుష. మీరేం చేస్తారు అంటే ఒక్కొక్క క్రియాపదాన్ని చూడండి, దీని అర్థం తెలుసుకోండి. ఓకే, వెళ్తున్నది గచ్చతి, కాబట్టి వెళ్తున్నది, వెళ్తున్నాడు, వీటిని గచ్చతి అంటామన్నమాట. అభినయం ద్వారా ఆ సెంటెన్స్ని యాక్ట్ చేయండి. లైక్ సహ గచ్చతి, ఆమె వెళ్తుంది. అహం గచ్చామి, నేను వెళ్తున్నాను. ఈ ఒక్కొక్క క్రియాపదాన్ని సమయం తీసుకొని అభినయం ద్వారా నేర్చుకోండి. ఇక్కడ ఒక రెడిట్ కూడా ఉంది, రెడిట్ లింక్ కూడా. ఇది కొంచెం నచ్చిన లింక్. డిఫరెన్స్ బిట్వీన్ త్వం అండ్ భవాన్. ఇక్కడ భవాన్ భవతి ఎందుకు అది అర్థం మీరు అంటే మధ్యమ పురుష రావాలి కదా. తానుత్తమ, ఎదురు మధ్యమ, ఎక్కడో ప్రథమ. భవాన్ భవతి మధ్యమ అనే ఉండాలి. ఎందుకు ప్రథమ పురుషలో ఉంది, ఎందుకు ప్రథమ పురుష కింద వస్తాయి భవాన్ భవతి అనేసి ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇక్కడ ఈ లింక్ కూడా, ఈ యూట్యూబ్ లింక్ కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా ఒకసారి చూడండి. మీకు ఏమైనా ప్రశ్నలు, సలహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో వ్రాయండి. శాంతి మంత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः.